సృష్టి దేవుడు మానవుడు ఇద్దరు చేస్తున్న సాహసకృత్యం. దేవుడి సృష్టికథ చాలా ఆశ్చర్యకరమైనది. భూమి మీద ఉన్న ఈ జీవాలన్నింటినీ ఆయన ఏ విధంగా తీసుకొచ్చాడు? ఆయన తెరవెనకే ఉంటూ తనలోని మన నిజమైన ఉనికికి మనను తీసుకురావడానికి ఏ విధంగా పనిచేస్తున్నాడు అన్నది దేవుడి సృష్టి అనే విశ్వ సాహసకృత్యాన్ని, అందులో సూక్ష్మంగా పెనవేసుకుని ఉన్న లెక్కలేనన్ని మానవ జీవిత సాహసాలను ఒక్కొక్క దాన్ని వర్ణించడం మానవుడి భాషకు ఇంచుమించు అసాధ్యం. సగటున సాధారణ మానవులు 60 ఏళ్లు జీవిస్తారని, మొసళ్ళు 60 నుంచి 100 ఏళ్ల దాకా జీవిస్తాయని మనం కనుక్కున్నాం. చేవమాను అనగా రెడ్వుడ్ 2000 ఏళ్లు జీవిస్తుంది. కుక్క కేవలం 14 ఏళ్లు, గుర్రం 36 సంవత్సరాలు జీవిస్తాయి. దీని నుంచి స్పష్టమైనది ఏమిటంటే ఎవరో వీటి ఆయుర్దాయాన్ని నిర్ణయిస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది మహాయోగులు 100ల సంవత్సరాలు జీవిస్తున్నారని మనం విన్నాం. మహావతార్ బాబాజీ 100ల సంవత్సరాలుగా జీవిస్తున్నారు. పరిపూర్ణ యవ్వనంతో ఆయన శరీరంలో ఇంకా ఉన్నారని నాకు ఖచ్చితంగా తెలుసు. త్రైలింగ స్వాముల వారు 300 ఏళ్ల పైబడి జీవించారు. నిజం కల్పన కన్నా ఎంతో మనోహరంగా ఉంటుంది. అనుకూలమైన పరిస్థితులలో అనగా వీర్యం వృధా కాకుండా ఉన్నప్పుడు, చక్కని ఆహారం, సరైన ఆలోచన విధానం ఉన్నప్పుడు మానవ శరీరం ఎల్లకాలం మనుగడ సాగించే అవకాశం ఉందని మనం ఊహించవచ్చు. కానీ శరీరం మీద ఉండే ఒత్తిళ్లు చాలా ఎక్కువ. ఒక ఎలక బోనులో చిక్కుబడినప్పుడు దాని గుండె మామూలుగా కొట్టుకునేదానికన్నా అనేక రెట్లు ఎక్కువగా కొట్టుకుంటుంది. మీరు బిల్లులు కట్టలేని స్థితిలో మీ గుండె పరిస్థితి అదే. కలత దాని సుంకాన్ని అది తీసుకుంటుంది. ఇంకా ఇతర విధాలైన ఒత్తిళ్లు ఉన్నాయి. చికాగో పోలీస్ కమిషనర్ వివిధ పరికరాలతో నగరంలో శబ్దాలను తగ్గించగలిగితే పౌరులు మరో 10 ఏళ్లు ఎక్కువ జీవించగలరని రుజువు చేశారని నాతో ఎవరో చెప్పారు. అయినప్పటికీ మనం ఒక అద్భుతమైన ప్రపంచంలో జీవిస్తున్నాం. కేవలం తినడానికి, తాగడానికి, ఖుషీ చేయడానికి, ఇంకా నిద్రపోవడంలో గడిపే వాళ్ళకి మానవ జీవితపు అద్భుతాల గురించి అవగాహన లేదు. గర్భధారణ సమయంలో మాతృ గర్భంలోకి వెళ్లడానికి ఆత్మ పడే వేదనతో సాహసం మొదలవుతుంది. సూక్ష్మలోకంలో లక్షలాది ఆత్మలు భూమికి తిరిగి రావడానికి ప్రయత్నిస్తుంటాయి. అండం వీర్యం కలిసే గర్భధారణ సమయంలో ప్రవేశించడానికి సాధువు కాని, పాపి కాని మీరు చివరగా విముక్తిని పొందనంత వరకు భూమి మీద మళ్లీ పుట్టాలనే గొప్ప కోరిక ఉంటుంది. గర్భధారణ జరిగే సమయంలో ఈథర్ అనగా ఆకాశంలో ఒక మెరుపు మెరుస్తుంది. వీర్యం అండం కలిసే సమయంలో ఆత్మ అందులో ప్రవేశిస్తుంది. గర్భాశయంలోకి చేరడానికి మీరు పోరాడాలి. మీరే కాదు, అనేక ఆత్మలు లోపల ప్రవేశించడానికి హడావుడి పడతాయి. ఆ విధంగా నెగ్గినవారు మీరు నేనోనో అదేమంత తేలికైన విజయం కాదు. థ్యాంక్ యూ.